మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ ఇలా జరిగిందంటే మా ఊహకు కూడా అందడం లేదు. అలా మాట్లాడతారేంటి పంతులు గారు? మరి పచ్చని పసుపు ఇలా నల్లగా మారిపోయిందంటే అది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? జరుగుతున్న ఇంట్లోని ఎంత అరిష్టం జరగబోతోందో అని చెప్పడానికి ఇదే సంకేతం. ఎక్కడా జరగకూడదు కానీ ఇక్కడ ఇలా జరిగిందంటే నాకెందుకో భయంగా ఉంది. ఎవరికి ఏం కాబోతోందో, ఎక్కడ ఏ ఆటంకం రాబోతోందో. రాధా, ఏంటి సత్య? రాధా, సిటీలో మనకు కనిపించారని చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చారు. ఇందాకొచ్చింది వాళ్లే. వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు. పద వెళ్దాం. లేదు సత్య, నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. అదేంటి? పాపం, వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు. నీ మీద అభిమానంతో నిన్ను చూస్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. నీ గురించి నేను అక్కడ చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ నీ మీద ఎంత జాలిపడ్డారో తెలుసా? ఇప్పుడేమో నిన్ను చూస్తామంటున్నారు. మరి నువ్వు రానంటావేంటి? ఏం పర్లేదురా. చెప్పాను కదా, నాకెందుకో అన్ఈజీగా ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. అయ్యో రాధా, వాళ్ళు ఏమైనా మన ఇంట్లో ఉండిపోవడానికి వచ్చారా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారంట. వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా జరగబోతోందని శుభలేఖ కూడా ఇచ్చారు. మనం అందరం పెళ్లికి కూడా వెళ్తాం. అందుకే ఇప్పుడు నీతో ఒకసారి మాట్లాడతామన్నారు. పది వెళ్దాం. ఇదంతా తేలిగ్గా తీసుకునే విషయం కాదే ఊర్మిళ. ఖచ్చితంగా ఇది పెద్ద అరిష్టమే. ఎవరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అమ్మమ్మా, మళ్ళీ ఇంటికి ఏ ఉపద్రవం రాబోతుందోనని నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఊర్మిళ, ఇలా జరిగిందేంటే? బామ్మగారు, మీరేం భయపడకండి. జరిగిపోయిన దానికి మనమేం చేయలేం కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది నా మొహం? ఖచ్చితంగా ఏదో ఒక అరిష్టం జరగబోతుంది. ఎవరికో ఏ ప్రమాదమో రాబోతుంది. ఓరి భగవంతుడా, ఈ ఇంటి మీదకి మళ్ళీ ఏ ఉపద్రవం తీసుకురాబోతున్నావు? అసలే వాళ్ళిద్దరూ బయటికి కూడా వెళ్ళారు. ఇలాంటి పరిస్థితులు ఇలా జరగడం ఏంటి? ఏంటమ్మమ్మ నువ్వనేది? నేనన్నవేంటే? చెప్పాను కదే, ఇలా జరగడం మంచిది కాదు అని. ఎవరికో ఏదో జరగబోతుందని ఇంకా అడుగుతావేంటి? మనమందరూ ఇంట్లోనే ఉన్నాం. బయటికి వెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వచ్చేయమని చెప్పాలి. నా ఫోన్ ఇది. ఆంటీ, నేను తీసుకొస్తానుండండి. పదరాదా, పిలిచాక ఇంతసేపు వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. వెళ్దాం పద, రా. ఎవర్రా? మీ చెల్లాయిరా. ఒక్క నిమిషం అమ్మా. అలాగేనండి. ఊర్మిళ, మేమిక్కడికి వచ్చేసాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏమండి, మీరు ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదండి. వెంటనే మీరు అన్నయ్య ఇంటికి వచ్చేయండి. ఏంటి ఊర్మిళ, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. చూడండి, ఇప్పుడు నన్నేవి అడగండి. పసుపు దంచుతూ ఉంటే అది నల్లగా మారిపోయింది. మసిబొక్కలా కనిపిస్తుంది. అది అది అరిష్టమని ఇక్కడ అందరూ చెప్తున్నారు. చూడండి,
మీరు అసలే బయట ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. మీరు అన్నయ్య వెంటనే ఇంటికి వచ్చేయండి ప్లీజ్. మీరు వచ్చాకనే మాట్లాడుకుందాం. త్వరగా వచ్చేయండి. ఊర్మిళ ఊర్మిళ రే ఏంట్రా ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? అసలు ఊర్మిళ ఏం చెప్పింది? బయటనట్టున్నారు రా. ఇంట్లో పసుపు దంచే కార్యక్రమంలో ఏదో అపశృతి జరిగినట్టుంది. ఊర్మిళ చాలా కంగారుగా ఉంది. మనం వెంటనే వెళ్ళాలి. వెళ్దాం పద. ఏంటండి, ఏం జరిగింది? మాకేం అర్థం కావడం లేదు. ఏం లేదమ్మా, ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చింది. మేము వెంటనే వెళ్ళాలి. ఇంకోసారి మిమ్మల్ని కలుస్తామమ్మా. అది కాదండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళ నాపొద్దు కిట్టయ్య, ఏదో కంగారులో ఉన్నారు కదా. ముందు వాళ్ళు అక్కడికి వెళ్లే వరకు ప్రశాంతంగా ఉండలేరు. మీరు బయలుదేరండి. ఆ విత్తనాలవి మేం తర్వాత పంపిస్తాం. వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే అమ్మా, వస్తాం. బండి తీయమని చెప్పు. అంకుల్ అంకుల్, అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? నీతో మాట్లాడతానన్నారు కదా. అంకుల్ అంకుల్ అంకుల్. ఏంటి, ఏమైంది? ఎవరికి తెలుసు? ఇంటి నుంచి ఫోన్ వచ్చిందన్నారు. మన మాట కూడా వినిపించుకోకుండా కంగారుగా వెళ్ళిపోయారు. ఎస్, సాధించాం. అనుకున్నది అనుకున్నట్టే సాధించాం. ఇప్పుడు అక్కడ పెళ్ళి అరిష్టం అని వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఈ పెళ్లి చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. అవునండి, ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడున్నారు. అక్కడ పసుపు నల్లగా అయిపోగానే ఆవిడ ఎంత కంగారు పడ్డారో నేను కళ్ళారా చూశాను. ఆవిడ మాట అంటే ఆ ఇంట్లో అందరికీ వేదవాక్కు. అలాంటి ఆవిడ అంతలా భయపడిందంటే ఇంకా ఈ పెళ్లి చేయడానికి వాళ్ళు ధైర్యం చేయరు. నాకు కావాల్సింది కూడా అదే. నేను ఇన్ని రకాలుగా నీలిమ గురించి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. నీలిమ వాళ్ళని అంత మాయలో ఉంచింది. ఈ పెళ్లి జరిగింది అంటే నీలిమ ఇంటి కోడలవుతుంది, బాణమ్మ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ జరగకూడదు. ఇప్పటికైతే ఆగింది, కానీ ఆ పెళ్ళి ఒకవేళ చెయ్యాలని వాళ్ళు అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? దీనికి ఏదో ఒక రెమెడీ ఆలోచిస్తారు కదా. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? భయం. మనిషిలో ఉన్న భయం మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఇలా జరిగింది అంటే ఏదో జరగబోతుంది అన్న భయం వాళ్ళల్లో మొదలైంది. అది నీలిమ వల్లే జరుగుతుంది అని ఎలాగోలా నేను నిరూపిస్తాను. దాంతో ఆ పెళ్లి పెటాకులు అవుతుంది. నీలిమకి కన్నీళ్ళు మిగులుతాయి. మా అమ్మని శిక్ష అనుభవించేలా చేసింది, నన్ను బాధ పెట్టింది, మాకు సాయం చేసిన వాళ్ళని కష్టపెట్టింది. ఇలా ప్రతి ఒక్కరిని ఆ నీలిమ హింసలు పెట్టి తను నవ్వుకుంది. ఇప్పుడు తన జీవితంలో జరగబోయే ఆనందాన్ని నేను ఆపేస్తాను. అనుకున్నది జరగలేదు అని అనుక్షణం నీలిమ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడు వెళ్ళి నేను మా అమ్మకి చెప్తాను, నిన్ను మోసం చేసిన నీలిమకి తగిన బుద్ధి చెప్పానమ్మా అని. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అది ఇంట్లో ఉన్నంత కాలం ఈ ఇల్లు పచ్చగానే ఉండేది. అనుకోని కలహాల వల్ల అది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అట్నుంచటే కాలగర్భంలో కలిసిపోయింది. ఆ శాపమే తగిలిందో ఇంకా ఏ పాపం మిగిలిందో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో మనశ్శాంతే లేదు. ఆ పిచ్చిది మేమందరం బాగుండాలని ఎంతగానో తప్పించింది. అందుకే దీనికి వాడికి పెళ్లి చేయాలనుకున్నాం.
కానీ ఇప్పుడు ఆ పెళ్లి తలపెట్టినప్పుడే ఇలా జరగడంతో మాకు మరింత భయం వేస్తుంది గురువుగారు. వీరిద్దరి వివాహం అనుకున్నప్పుడే ఇలా జరిగిందంటే ఈ పెళ్లి జరగదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక కార్యక్రమానికి ఆటంకం వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా తప్పు ఉందని ఆ దైవం చెప్తుందని మనం తెలుసుకోవాలి. ఇదే జరుగుతుందని నేను అనుకున్నాను. నా ఇంటికి ఎవరి దిష్టో తగిలిందని నాకెప్పుడూ అర్థమైంది. ఇదిగో మా అమ్మమ్మ చెప్తూనే ఉంది, నరుడి దిష్టికి నల్లరైనా కూడా పగిలిపోతుందని. ఆ రోజు నేను వినిపించుకోలేదు. చూసారా గురువుగారు, మీరొక శుభకార్యం చేయమంటే నేను ఈ కార్యక్రమం తలపెట్టాను. ఇప్పుడు అదే పెను ప్రమాదంగా మారిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకు జీవితం గురించి నేనేం ఆలోచించాలి? ఇక ఈ ఇంట్లో ఏం మంచి జరుగుతుంది? ఏంట్రాదా మాట్లాడాలన్నావు? వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉన్నావు. ఏంటిది? దాన్ని అప్పుడే ఓపెన్ చేయొద్దు. అది మీ దగ్గరే ఉంచండి. ఎప్పుడు చదవాలనేది నేను చెప్తాను. ఆ రోజు మాత్రమే చదవండి. ఏంట్రాదా అలా మాట్లాడుతున్నావు? అసలు ఇందులో ఏం రాసావో ముందైతే నేను చూడాలి కదా. చెప్పాను కదండి, అది నేను నా బిడ్డ కోసం రాశాను. గతంలో ఏం జరిగిందో ఎంతగా ఆలోచించినా నాకు తెలియట్లేదు. భవిష్యత్ అనే దాని మీద ఎక్కడ ఆశ కనిపించడం లేదు. ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. కానీ నా కడుపున మోస్తున్న బిడ్డకి నేనే శాపం కాకూడదు. వాడి ప్రపంచంలో సంతోషంగా ఉండాలని ఒక తల్లిగా నేను కోరుకుంటున్నాను. ఆ రూపాన్ని చూడకపోయినా నాకు పుట్టబోయే వాళ్ళ మీద నాకు మమకారం ఉంటుంది కదా. అందుకే తన కోసం ఈ లెటర్ రాశాను. నువ్వెందుకు రాదా ఇలా మాట్లాడుతున్నావు? నిండు గర్భవతివి. ఇంకొన్ని రోజుల్లో నువ్వు నీ బిడ్డని కళ్ళారా చూడబోతున్నావు. తనని నీ గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకోబోతున్నావు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదండి. ప్రతి ఆడదానికి డెలివరీ టైం అంటే మరో జన్మ అంటారు. ఆ జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డ మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఏదైనా జరుగుతుందేమోనని ఇలా ఆలోచించాను. ఒకవేళ డెలివరీ సమయంలో నా ప్రాణం పోయి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే, నా బిడ్డ నా కంటితో చూడకుండానే నా కన్ను మూత పడితే, ఆ మాటలేంట్రాదా? అంటే నువ్వింకా అక్కను అనుమానిస్తున్నావా? తన వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నావా? ఆ భయమేమీ అక్కర్లేదు. మేమందరం ఉన్నాం. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూస్తున్నాం. అక్క తప్పు చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ నీ ప్రాణాలు తీసేంత పొరపాటు చేస్తుందని మాత్రం ఎప్పుడూ భావించకు. నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నేనెవరి మీద అనుమానంతో ఈ మాటలు చెప్పడం లేదు. చెప్పాను కదా, నా రాత ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. జరగబోయేదాన్ని దేన్ని తేలిగ్గా తీసుకోకూడదన్న భయంతో బతుకుతున్నాను.
నాకేం జరిగినా నేనేమైపోయినా నా రక్తం మాత్రం కష్టపడకూడదని కోరుకుంటున్నాను. అదే ఈ లెటర్లో రాశాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఎలాగో మీరు నా బిడ్డని కాపాడతారు, తనకే లోటు లేకుండా మీరు పెంచుతారు. నా బిడ్డ పెద్దయ్యాక ఈ లెటర్ చూపించండి. తన తల్లి తన మీద ఎన్ని ఆశలు పెంచుకుందో, తన గురించి ఎలా ఆలోచించిందో, అమ్మ మనసు ఎలా ఉంటుందో అవన్నీ అందులో రాశాను. అది నా బిడ్డ చదివేటప్పుడు ఆ అక్షరాల్లో నేను బతికే ఉంటాను. నా బిడ్డ కళ్ళ ముందు అప్పుడు నేను కనబడుతూ ఉంటాను. ఈ సాయం నాకు చేస్తారు కదా? నువ్వు నా ప్రాణానివి రాధా. నా ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితిని నేనెప్పటికీ తీసుకురాను. ప్రేమించడం అంటే ఇష్టపడడం, గొప్పగా చూసుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడం. కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నా కంటికి రెప్పలా చూసుకోవడం, దాన్నే నిజమైన ప్రేమ అంటారు. నా ఊపిరినంత వరకు నీ ఊపిరికి ఎలాంటి ప్రమాదం రాదు అని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే డెలివరీ సమయంలో నీకంత మంచి జరుగుతుందని భార్గవి చెప్పింది. నువ్వు కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించాలి, ఇంకేది నువ్వు ఆలోచించొద్దు. అది కాదండి, అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే... నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని నేను అనుకోవట్లేదు రాధా. నువ్వు తిరిగి వచ్చాక జరిగిన సంఘటనల వల్ల నువ్వు ఇలా ఆలోచించడంలో తప్పులేదు. ఎవరు నువ్వు తీసుకొచ్చి నిన్ను వాళ్ల బిడ్డగా నిరూపించి పంపించాలని అక్క ఎంతో పెద్ద ప్లాన్ చేసింది. ఇలా వరుస సంఘటనలు జరిగేసరికి నువ్వు నమ్మలేకపోతున్నావు, కానీ నీకోసం బ్రతుకుతున్న నేనున్నానని నువ్వు మర్చిపోతున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, డెలివరీ అయిన తర్వాత నువ్వు నేను ఒక 6 నెలల పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్దాం, అక్కడే ఉందాం. నీకే భయం అవసరం లేదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీ బిడ్డకు తెలియజేయాలని నువ్వు ఈ ఉత్తరాన్ని రాశాను అంటున్నావు, కానీ తన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తల్లితోనే వాడు పొందేలాగా నేను కాపాడుకుంటాను. ఇందులో ఏముందో నేను చూడనక్కర్లేదు. నేను చదవడానికి ప్రయత్నిస్తే నువ్వు ప్రాణం పోతుంది అన్న మాట నాకు గుర్తొస్తుంది. అది నా ఊహల్లో కూడా నేను భరించలేను రాధా. చెప్పాను కదా, నా ప్రేమ నిజమే అయితే నిన్నెప్పటికీ నేను కాపాడుకుంటాను అన్నది కూడా నిజమే అవుతుంది. నువ్వేంటి ఇంత తేలిగ్గా చెప్తున్నావు? సార్, ఇక్కడికి ఏ మెటీరియల్ రావాలో ఆ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు పంపించారు కదా. ఆ డీటెయిల్స్లో మొత్తం మీరు ఎంత కోట్ చేశారు? 20 కోట్లు కోట్ చేశారు. అవును. దానికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గరకు వచ్చింది. ఆ బిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. ఆ బిల్స్ అన్ని అటాచ్ చేస్తూనే మీరు ఫైనల్ కాపీ మీద సంతకాలు పెట్టి బిల్ పాస్ చేయాలని చెప్పి హెడ్ ఆఫీస్కి మీరు మెయిల్ పెట్టారు. అవునమ్మా, అందుకే టెన్షన్ పడుతున్నాను. ఆ మెయిల్కి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, కాబట్టి ఇప్పుడు మీరు ఒక అటాచ్డ్ మెయిల్ పెట్టండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, బై మిస్టేక్ 20 crores బదులు 30 crores అని చెప్పి ఒక డీటెయిల్డ్ కాపీతో పాటు మళ్ళీ అటాచ్డ్ కాపీస్ అన్ని పెట్టి వాళ్ళకి కన్ఫర్మేషన్ పంపించండి. ఆ మెయిల్ చెక్ చేశాక వాళ్ళు మెయిల్ని కన్ఫర్మ్ చేసి బిల్స్ అన్ని చూసి ఆడిట్కి పంపిస్తారు. ఆడిటర్ అన్ని సిగ్నేచర్స్ చేశాకే అసలు వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసేది. పొరపాటు ఎవరికైనా జరుగుతుంది, చిన్న అక్షరం తేడా వచ్చిందని వాళ్ళు తెలుసుకుంటారు. కానీ అంత గుడ్డిగా వాళ్ళక్కడి నుంచి అమౌంట్ సెండ్ చేయరు. మిమ్మల్ని కూడా దూషించరు సార్. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు టెన్షన్తో కాదు, కొంచెం నాలెడ్జ్తో ఆలోచిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. నిజంగా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు ఇంకో మార్గం లేదనుకున్నాను. ఇంత డబ్బు నేను కట్టలేను. నేను జైలుకి వెళ్తే నా కుటుంబం పరువు పోతుంది. ఎలాగాని భయపడుతుంటే చాలా గొప్ప ఐడియా ఇచ్చావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
అవును, అసలు అకౌంట్స్ విషయంలోనూ కంపెనీ వ్యవహారంలోనూ నువ్వింత ఫాస్ట్గా ఆలోచించావు. సిస్టంలో కూడా నువ్వు అన్నీ ఆపరేట్ చేశావు అంటే నువ్వు బాగా చదువుకున్నావని అర్థమవుతుంది. నిన్ను చూసిన రోజు చదువుకున్న అమ్మాయివి ఏ పని చేయగలవు అని అడిగితే ఏదైనా చేస్తాను అన్నావు. కానీ ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఈ మారుమూల ప్రాంతానికి వచ్చావు. అసలు ఎవరమ్మా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? తప్పుగా అనుకోకమ్మా, నీ తెలివితేటలను చూస్తుంటే నేను హెడ్ ఆఫీస్కి పంపిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. అందుకే నీ డీటెయిల్స్ అడుగుతున్నాను. చెప్పమ్మా, ఎవరు నువ్వు? క్షమించండి సార్, తన గతం చెప్పుకోవడం తనకిష్టం లేదు. తను మంచిదని మనందరికీ అర్థమైంది. తను గొప్ప వ్యక్తి అని మాకు తెలిసింది. ఈరోజు మీకు తెలిసింది. కానీ తన గతం గురించి అడిగి తనని బాధ పెట్టకండి సార్. నువ్వు రామా. అమ్మా, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి కిట్టయ్యా? అదేమ్మా, రాధకి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది కదా, తనని తీసుకుని సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటాం. తను కోలుకున్నాక, తన మనసుకు ప్రశాంతత వచ్చాక ఇంటికి తీసుకొస్తాను. నువ్వేమంటావు? కుదరదు కిట్టయ్యా. రాధ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. తన పురుడు ఈ ఇంట్లోనే పోసుకుంటుంది. అంతేకాని ఈ గడప దాటాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ఇది? ఇక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. తను ఎంతలా భయపడుతుందో నీకు తెలుసు. తనని బాధ పెడుతూ ఇక్కడ ఉండమనడం కన్నా తనని తీసుకుని దూరంగా వెళ్ళిపోవడం మంచిది కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం తప్పంటావా? కిట్టయ్యా, రాధ మీద నీకు ఎంత బాధ్యత ఉందో ఈ ఇంటికి నాకు కూడా అంతే బాధ్యత ఉంది. తనని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. అందుకే రాధ వెళ్ళనవసరం లేదు అంటున్నాను. చూడు కిట్టయ్యా, రాధకి నీకు ఉన్న భయాలన్నింటినీ నేను పోగొడతాను. జ్యోతి, అమ్మగారు, వెళ్ళి జయప్రదన్ రమ్మను. అలాగే అమ్మగారు. ఏంటమ్మా నన్ను పిలవమంటున్నావు? జయ, రాధ డెలివరీ అయ్యి కోలుకునే వరకు నువ్వు కలికి వెళ్ళి మన బంధువుల ఇంట్లో ఉండండి. లేదా ఊరవతల మన ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడే ఉండండి. మళ్ళీ నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడే ఇక్కడికి రండి. ఏమంటావు కలికి? అలాగే అత్తయ్య. మీ మాటను కాదంటానికి ఏముంది? మీరు ఏది చెప్తే ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడే వెళ్తాం. మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇల్లరికం వచ్చిన అల్లుడు కాబట్టి మా అమ్మ ఏం చెప్పినా తలూపేస్తారు. ఆవిడ మాటకి ఎదురు చెప్పరు. డూడు బసవన్నలాగా తల ఆడిస్తారు. కానీ నేను ఈ ఇంటి ఆడపిల్లని. నువ్వు కాదు అని నేను చెప్పడం లేదు. నీ గౌరవాన్ని నేను తగ్గించలేదు. కానీ ముందు భర్తతో ఎలా మాట్లాడాలో తెలుసుకో. ఇంటి అల్లుడైనా సరే ఈ ఇంటి గురించి తను ఎంతగానో ఆలోచించాడు. నా మాటకి ఎంతో విలువిచ్చాడు. అంటే ఏంటమ్మా, ఇక నేనే కదా ఎవరికి విలువివ్వంది? నేనేగా ఈ ఇంటికి భారం అయిపోయాను. ఈ ఇంట్లో నేనుండటమే నీకు కష్టమైపోయిందా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావమ్మా. నా వల్ల ఏదో జరుగుతుందని నీ కూతురు మీద నువ్వు ఇలా నిందలు వేస్తూ మాట్లాడుతున్నావు. దీన్ని నేనేమనుకోవాలమ్మా? చూడక, అనవసరంగా గొడవ పెట్టద్దు. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో నీకు కూడా తెలిసే ఉంటుంది. బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. ఈ ఇంటి ఆడపిల్ల ఈ ఇంటికి శత్రువు అయిపోయింది. నేనే మీ అందరి దృష్టిలో ద్రోహిణైపోయాను. నన్ను నేరస్తురాల్ని చూసినట్టు చూస్తున్నారు. నా నీడను కూడా ఈ ఇంట్లో సహించలేకపోతున్నారు. ఈ మనిషి నేనేదో చేస్తాననే కదా, తనకి డెలివరీ అయ్యేలోపు నేను తన ప్రాణాలు తీస్తానేమోననే కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు. మీరంతా ఒక్కటైపోయారు. నన్ను ఒంటరిని చేశారు.
నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? ఎందుకమ్మా ఒక్క మాటకు పదార్థాలు తీస్తావు? మేమేం తప్పుగా చెప్పలేదు. నిన్ను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పలేదు. మన ఇంటి నుంచి అవమానం చేసి పంపించేయాలి అనుకోలేదు. ఎవరినో పిలిచి వాళ్ళ మనిషివి అని చెప్పి తరిమేయలేదు. సత్య, ఎందుకమ్మా అరుస్తున్నావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు. జరిగిందేంటో మనందరికీ తెలుసు. ఎక్కడా ఏ రహస్యమూ లేదు. అమ్మమ్మ ఇప్పుడు వెళ్ళమంది అంటే వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఎవరి వల్ల ఏ సమస్యలు వస్తాయో తెలియదు కదా. ఇక్కడ డెలివరీ అయ్యే వరకు రాధ ప్రశాంతంగా ఉండాలి. అలా తను ఉండాలి అంటే మనం బయటకు వెళ్ళడమే మంచిది. చూసావా, లోక జ్ఞానం తెలియని అమాయకురాలు అని సత్య గురించి మనం అనుకున్నాం. తను నీకన్నా గొప్పగా ఆలోచించింది. నీ కూతురు మాటైనా విని మీరు వెళ్ళటం మంచిది. జయ, అత్తయ్య ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని నువ్వు కాదనడం మంచిది కాదు. ఆవిడ అన్నీ ఆలోచించి చెప్పారని నాకు అర్థమైంది. వెళ్ళి బట్టలు సర్దు, మనం వెళుతున్నాం. వెళ్ళిపోదాం. అలాగే వెళ్ళిపోదాం. బ్రహ్మాండంగా వెళ్ళిపోదాం. బట్టలే కర్మ, కొన్ని సామాన్లు కూడా సర్దుతాను. పెళ్ళైన ఇన్నాళ్ళకి నా కూతురికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళి వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది. తప్పకుండా వెళ్దామండి. కానీ ఒక్క మాటకు నాకు సమాధానం కావాలి. అన్నీ వికటించాయి. అప్పుడు ఎదురు చెప్పని నువ్వు ఇప్పుడు నాకు ఎదురు చెప్తున్నావు. రాధా, అందరి దృష్టిలో నన్ను శత్రువుని చేస్తున్నావు. నా ఇంట్లోనే నన్ను ఒంటరిని చేశావు. ఈరోజు నా కూతురు కూడా నా విషయంలో ఇలా మాట్లాడేలా నువ్వే మార్చావు. నిన్నంత తేలిగ్గా వదలకూడదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ రోజు అరిష్టం జరిగిందంటే ఆ క్షణం భయపడినా దానికి ఏదో ఒక రెమెడీ ఆలోచిస్తారని. ఇప్పుడు అదే చేశారు. అక్కడ గణపతి హోమం జరిగిందంటే ఇంకా ఎలాంటి ఆటంకాలు లేవని ఈ పెళ్లి చేసేస్తారు. ఇంకా ఆపడం మన తరం కాదేమో. ఆపలేము అనుకుంటే ఏది చేయలేము. ఎందుకు చెయ్యలేము అని ఆలోచిస్తే ఏదో ఒకటి చేయగలం. హోమం చేస్తున్నారు కదా, ఆ హోమం జరుగుతున్నప్పుడే కార్తీకి ఏదైనా జరుగుతుంది అన్న భయం వచ్చిందంటే ఊర్మిళాదేవి గారు ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేస్తుంది. ఏంట్రా, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? పొరపాటున తేడా వచ్చిందంటే ఈసారి మన ప్రాణాలు పోతాయి. నోరు మీరా. ప్రాణాలు తీసే పని నేను చేయడం లేదు, కానీ ప్రాణాలు పోతాయన్న భయాన్ని కల్పిస్తున్నాను. కొడుకుని ఎంతగానో అభిమానించే ఊర్మిళాదేవి గారికి కొడుకు విషయంలో ఏదైనా చెడు జరిగింది అంటే ఖచ్చితంగా పెళ్లి చేయరు. అలా చెయ్యాలి అంటే చాలా తెలివిగా చెయ్యాలి. ఎందుకంటే అక్కడ జరిగేది హోమం. హోమంలో అలాంటివి జరగాలి అంటే ఎవరికీ అనుమానం రాకుండా ఎంతో పెద్ద ఎత్తున చెయ్యాలి. అది అనుకున్నంత సులువు కాదేమో. చెప్పాను కదా, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అరిష్టాన్ని అధిగమించడానికి హోమాన్ని తలపెట్టారు. హోమంలో కూడా ప్రమాదం జరిగితే పెళ్లి ఆపేయాలని ఆలోచనకు వస్తారు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. గంగాజలం మహాప్రసాదం. ఏయ్ ఆగు. అది నిజమైన గంగాజలం కాదు. పొరపాటును తాగావంటే రేపు పొద్దున నీకు పాడగట్టాల్సి వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? పూజకి ఖచ్చితంగా గంగాజలం వాడతారు కదా, ఇది గంగాజలం లాగే కనిపిస్తుంది. అందరూ దీన్ని కూడా గంగాజలం అనుకునే నమ్ముతారు. నువ్వు అలా నమ్మించాలి. అక్కడ నువ్వేం చేయాలి అంటే
చెప్పింది అర్థమైంది కదా. రేపు అనుకున్నది అనుకున్నట్టే జరగాలి. ఆ తర్వాత పెళ్లి ఆగిపోవాలి. కొంచెం కూడా తేడా రాకూడదు. తప్పకుండా చేస్తాను. పశువు కొమ్ముల విషయంలో విజయం సాధించి వచ్చాను కదా, ఇది కూడా గెలిచే తీరుతాను. మీ మాట నిలబెడతాను. నీలిమ, హోమం జరిగితే ఆటంకం తొలగిపోతుంది అనుకున్నావు కదా. నీ జీవితానికి ప్రశాంతత ఉండకుండా నేను చేస్తాను. నాన్న, ఇంకొద్ది రోజుల్లో నీ రూపాన్ని అమ్మ చూడబోతోంది. కానీ ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నేను ఎవరు అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను. ఎన్ని రోజులు అది ప్రశ్నగానే ఉంది, కానీ సమాధానం దొరకడం లేదు. నేను రాధనని వీళ్ళు అంటున్నారు. ఆ రాధ వేరు అని నాకు అనిపిస్తోంది. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ నాకొచ్చిన ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందోనని భయంగా ఉంది. ఏదైనా సరే, నేను అమ్మని, నువ్వు నా బిడ్డవి. ఇది నిజం. మనిద్దరి బంధం ఎప్పటికీ ముడిపడే ఉంటుంది. ఏంటి రాధా, కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతున్నావా? అవునండి. నేనేంటి అనే ప్రశ్నకి వాడి దగ్గర మాత్రమే సమాధానం ఉంది. నేను వాడికి అమ్మని, వాడు నాకు బిడ్డ. ఈ బంధానికి గతంలో ఏ సంబంధం లేదు. భవిష్యత్తులో సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అందుకే నా జీవితం గురించి నా బిడ్డతో మాట్లాడుతున్నాను. చూడరాదా, నీలో నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. డెలివరీ సమయంలో ఖచ్చితంగా నీ గతం నీకు గుర్తొస్తుందని అందరం నమ్ముతున్నాం. ఆ గతం గుర్తొచ్చాక నువ్వు పడుతున్న ప్రతి బాధకి సమాధానం దొరికి తీరుతుంది. నువ్వు నా రాధవని నీకు తెలుస్తుంది. మన ప్రేమ నీకు గుర్తొస్తుంది. ఈ ఇంట్లో, ఈ ఊర్లో వాళ్లతో, మా అందరితో నీకున్న అనుబంధాలన్నీ నీ కళ్ళ ముందు కదులుతాయి. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజమేనండి. ఒకవేళ నా గతం గుర్తొచ్చినా నేను రాధనే అయితే ఈ రాధకి సమాధానం కావాలి. ఏం జరిగిందో తెలిస్తేనే నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతుంది. గతం అందమైందైతే దాన్ని పంచుకోవచ్చు. అందులో బాధలుంటే ఎలా సరిదిద్దుకోవాలి, ఇవన్నీ ప్రశ్నగానే మిగులుతాయి కదా. ఇన్ని రోజులు గతం గుర్తుకు రావాలని ఆలోచించాను. ఇప్పుడు ఆ గతం గుర్తుకొస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానని మదన పడుతున్నాను. రాధా, నీకు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు రావాలని నీకన్నా ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను నిన్ను రాధా అని పిలుస్తున్నా, నువ్వే నా రాధవని ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు మాత్రం ఎవరు అన్న సందిగ్ధంలో ఉండిపోయావు. నువ్వు నా రాధవని నీకు తెలిసిన మరుక్షణం ఈ మురారి నీవాడవుతాడు. ఇక జరిగిందేదైనా కావచ్చు, అది అనుకోకుండా జరిగిందని నాకు తెలుసు. ఏదో ఒక పొరపాటు అయి ఉంటుందని కూడా నాకు అర్థమైంది. దాంతో నాకు సంబంధం లేదు. నువ్వు, నేను ఎప్పటికీ ఈ ఊర్లోనే ఉంటాం. నా జీవితంలో నా రాధ ఉంటుంది. నా రాధతోనే నా జీవితం బాగుంటుందని నాకు తెలుసు. అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇక దేని గురించి ఆలోచించకు. రాబోయే రోజుల్లో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆనందమే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. నేను మారాలా? మంచిగా మారిపోవాలా? ఆ రాధను దేవతలా చూడాలా? తన వల్లే నా ఇంట్లో నేను సంతోషంగా ఉన్నానని నేను రాధ గురించి గొప్పగా చెప్పాలా? అంటే ఇప్పుడు నేను చెడ్డదాన్నా? నా కూతురి జీవితం గురించి ఆలోచించి అందరి దృష్టిలో శత్రువునైపోయాను. దీనంతటికీ కారణం ఆ రాధ. నా ఇంట్లోనే నా వాళ్ల ముందే నన్ను దోషిగా నిలబెట్టింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని వదలకూడదు. దాని జీవితంలో సంతోషం అనేదే మిగలకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి.
ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదనుకున్నానో అలాగే ఉన్నాను. నీ రాత మారే రోజు దగ్గరకొచ్చింది. నాతో నువ్వు చేయి కలిపితే నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నది సాధించే పరిస్థితి వస్తుంది. చెప్పేం చేయాలి? నేను రగిలిపోతున్న పగకి పరిష్కారం నీ దగ్గరుంది అంటే చెప్పు, తప్పకుండా చేస్తాను. ఇది ఫోన్లో కాదు, నీతో డైరెక్ట్గా మాట్లాడాలి. రేపు ఊరవతల ఒక ప్లేస్కి రా. పొరపాటు అనేది ఒక్కసారైనా దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే పొరపాటు జరగకుండా ముందే చూసుకోవాలి. ఒక్కసారి తప్పు జరిగింది కదా అంటే అప్పుడు తప్పు ఒప్పైపోతుందా? చాందిని కరెక్ట్గా చెప్పింది. వర్క్ చేస్తున్నామంటే మైండ్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి. అది లేనప్పుడే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఒక చిన్న జీరో తేడా వస్తేనే అక్కడ పరిస్థితి మారిపోతుంది. అలాంటిది 10 crores తేడా వచ్చిందని మీరు నాకు మెయిల్ పంపించారు. అసలు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఆలోచించారా? ముందు లోపలికి వెళ్దాం సార్. అక్కడ అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజమే సార్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ విషయంలో నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. మీ టెన్షన్ పడి ప్రయోజనం లేదండి. ఇక్కడ ఒక కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించిన విషయం. ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు అంటే అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అది ఆలోచించాలి కదా. ఆ రోజు మేనేజర్ గారు కూడా చాలా టెన్షన్ పడ్డారు సార్. కానీ ఇక్కడ పనిచేసే ఒక అమ్మాయి దాన్ని సాల్వ్ చేసింది. తను మొత్తం చెక్ చేసి ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్పింది. అందుకే వెంటనే రిపోర్ట్ పంపించాం సార్. ఆ కంపెనీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు సార్. బిల్లింగ్ కూడా ఇంకా వెళ్ళలేదు. చూశాను. ఆడిటర్ గారు కూడా నాకు కాల్ చేశారు. సార్ ఇలా ముందే బిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇలాగొక మెయిల్ వచ్చింది, అన్నీ చెక్ చేసుకున్నాము, మిస్టేక్ జరిగిందని చెప్పారు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. మీ ఎవరికి రాని ఆలోచన ఆ అమ్మాయికి వచ్చిందంటున్నారు. ఇక్కడ అమ్మాయి పోస్ట్ ఏంటి? అటెండర్ మేడం. వాట్? ఒక అటెండర్ ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసిందా? సిస్టంలో అకౌంట్స్ అన్ని చెక్ చేస్తూ మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమని చెప్పిందా? మీరే మెయిల్ ఇలా పెట్టొచ్చని కూడా అటెండరే సలహా ఇచ్చిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి అటెండర్ ఎవరు? అసలు ఈరోజు ఆఫీస్కి వచ్చిందా? వచ్చింది మేడం. పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది. తను వస్తే లోపలికి రమ్మని చెప్పండి. అలాగే మేడం. అమ్మా రాధా, సిటీ నుంచి బాస్ గారు వచ్చారు. బయట కార్ చూసినప్పుడే అర్థమైంది ఎవరు వచ్చారనుకున్నా. నేను వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆ సంగతి తర్వాతమ్మా. ముందు బాస్ నిన్ను చూడాలి అంటున్నారు. నీతో మాట్లాడాలని వెంటనే రమ్మన్నారు. వెళ్ళమ్మా. వీళ్ళు మీటింగ్లో ఉన్నట్టున్నారు కదా. అందులోనూ చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుంటారు. టైర్డ్ అయి ఉంటారు. వీళ్ళ కాఫీ పెట్టి తీసుకొద్దాం. మెయిల్ మాత్రం పెడుతున్నారు కరెక్ట్గా. అసలు ఒకసారైనా చెక్ చేశారా? జ్యోతి, ఇంకా ఏమేం టిఫిన్ చేసావు? తీసుకురా. అలాగే అమ్మగారు. రారాదా, కూర్చో. అదేంటి నా ఒక్కదానికే పెడుతున్నావు? అందరం కలిసి తిందాం. అందరు రాని. అందరూ తినేసరికి చాలా టైం పడుతుంది. మళ్ళీ నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నువ్వు ముందు తినేసేయ్. జ్యోతి, ఆ చట్నీ ఇలా ఇవ్వు. నీకు ఇంట్లో రాజభోగాలు ఎక్కువయ్యాయి. ఒక వీఐపీలా తయారయ్యావు. వీళ్ళు నీ మీద ఈగని కూడా వాలనివ్వడం లేదు. నా కూతురు కూడా నీ విషయంలో ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది. అది నాకు నచ్చడం లేదు. కానీ నేను ఆ మాట చెప్తే ఎవ్వరికీ నచ్చడం లేదు. అందుకే నేను కూడా మారాను, రూట్ కూడా మార్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. నేను ఇంట్లో మెతుకు ముట్టాలి అంటే ముందు నేను రాధతో మాట్లాడాలి.
ఆ తర్వాతే నేను తినాలో వద్దో నిర్ణయించుకుంటాను. ఏంటి జయ, మళ్ళీ ఏదో ఒక రకంగా గొడవ పెట్టాలనుకుంటున్నావా? చూడక్క, ఇల్లు ప్రశాంతంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు రాధతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాదా జయ? చెప్పాను కదా నీ పద్ధతి మార్చుకోమని. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి అన్యాయం? ఇప్పుడు నేనేమన్నాను? రాధతో మాట్లాడాలి అన్నాను. గొడవ పడతానని నేనేం చెప్పలేదే. తనతో మాట్లాడాక నా నిర్ణయం నేను తీసుకుంటాను అన్నాను. అందులో తప్పేం లేదే. అది కూడా తప్పండి చెప్పండి, మౌనంగానే ఉంటాను. ఏంటా నిర్ణయం? విషయం ఏంటో చెప్పండి. నన్ను క్షమిస్తావా రాధా? నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను, మానసికంగా ఎంతగానో హింసించాను. అసలు నేను చేసిన పనిని తలుచుకుంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నేను మనిషినేనా అని నాకే అనిపిస్తోంది. కనీసం నీ ముందు తలెత్తుకునే అర్హత కూడా నాకు లేదని అర్థమైంది. ఈ ఇంట్లో నన్నెవరూ క్షమించకపోయినా నువ్వు క్షమిస్తావన్న నమ్మకంతో అడుగుతున్నాను. నేను చేసిన తప్పుల్ని మన్నిస్తావా? ఏంటండి ఇది? ఎప్పుడు లేనిది మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, నువ్వేం చేసినా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటే దీని వెనకాతలు ఇంకేం కారణం లేదు కదా? అదేంటమ్మా అలా అంటావు? ఇన్ని రోజుల్లో మీ అమ్మగారు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకోవడం చూసామా? ఆవిడలా కన్నీళ్లు పెట్టుకుందంటేనే ఆవిడలో మార్పు వచ్చిందని అర్థమవుతుంది కదా. నువ్వు ఆ కన్నీళ్లను చూసి కరిగిపోకు. ఏమో అదంతా నటన అని ఎందుకు అనుకోకూడదు? సత్య, అలా మాట్లాడకు. ఆవిడ కళ్ళల్లో బాధ తెలుస్తుంది. నాకు తెలుసు రాదా, నా కడుపున పుట్టిన కూతురు కూడా నన్ను అపార్థం చేసుకుంది. నేనిప్పుడు చెప్తుంది నిజమా కాదా అని నా మెడలో తాళి కట్టిన భర్త కూడా నన్ను అనుమానంగా చూస్తున్నారు. నాలో ఈ మార్పు నిజంగా వచ్చిందా, నటిస్తున్నానా అని నాకు జన్మనిచ్చిన తల్లి కూడా చూస్తోంది. ఇంకా నేను ఎంతగానో అభిమానించిన తమ్ముడు కూడా ఈ క్షణంలో నన్ను నమ్మడం లేదని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్ముతున్నావనుకుంటున్నాను. ఎదుటి వ్యక్తిని ఎలా అభిమానించాలో నీకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళని ఎలా క్షమించాలో కూడా నీకు తెలుసు. అందుకే ధైర్యంగా నీ ముందుకొచ్చాను. నేను చేసింది తప్పు అని అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నా వల్ల నీకు బాధ కలిగింది కాబట్టి నన్ను క్షమించమని నిన్ను అడుగుతున్నాను. నువ్వు క్షమించగలవంటేనే నేను ఇంట్లో ఉండగలను. లేదంటే ఇక్కడ తీసుకుంటున్న ఊపిరి కూడా నాకు భారంగానే ఉంటుంది. అడుగు వెయ్యాలన్న భయంగానే ఉంటుంది. నన్ను మన్నించు రాధా. అసలే ఎన్నో అనుమానాలతో జరిపిస్తున్నాం. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నాకు భయంగా ఉంది. అసలు ఆ పంతులు గారు వస్తారా లేదా మమ్మల్ని ఫోన్ చేయమంటారా? చెప్పాను కదండి, వరుసగా కార్యక్రమాలు ఒప్పుకున్నారు. అందుకని గురువుగారు వేరే దగ్గరికి వెళ్ళారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం నేను జరిపిస్తాను.
ఏం జరిపిస్తావో ఏమిటో చూడు. పొరపాటున చిన్న తేడా ఏదైనా జరిగినా నాలో బ్రహ్మరాక్షసుని చూస్తావు నువ్వు. కార్యక్రమం మొదలయ్యే ముందు ఎందుకు బామ్మ ఈ మాటలు? ఏం జరగాలో అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఏం జరిగినా నేను చూసుకుంటాను కదా. పంతులు గారు రండి, కార్యక్రమం మొదలు పెట్టండి. బాబు ఇలా వచ్చి కూర్చో. అమ్మా మీరు కూడా రండమ్మా. రామ్మా కూర్చో. పంతులు గారు మీరు కానివ్వండి. ఇదే కదా. మావయ్య, రాధ టాబ్లెట్స్ వేసుకుందో లేదో తెలుసుకోవాలనే కదా వచ్చా. నీకు ఆ శ్రమ అవసరం లేదు, నేనున్నాను కదా, టైంకి అన్నీ చూసుకుంటున్నాను. నువ్వు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రాధని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నాకెందుకు మావయ్య థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు మనసారా ప్రేమించిన మనిషిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా. ప్రేమించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మన అనుకునే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మావయ్య. రాధ విషయంలో నువ్వు కంటికి రెప్ప కూడా వెయ్యకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. మరి నీ మేనకోడల్ని, తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది కదా. నువ్వు అలాగే చూసుకుంటున్నావు. కానీ ఈరోజు అక్క కూడా మామూలుగా మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసావా రాధా, నీ మంచితనంతో నువ్వు ఎవరినైనా మార్చేస్తావు. నీ విషయంలో అక్కలా ప్రవర్తించిందని నువ్వు ఎంతగానో బాధపడ్డావు. కానీ అక్కని బాధ పెట్టాలని నువ్వెప్పుడూ అనుకోలేదు. చివరికి నీ మంచితనమే గెలిచింది. అక్కలో మార్పు వచ్చింది. నీతో అక్కలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదండి, ఎవరూ చెడ్డవాళ్లుగా ఉండరు. పరిస్థితుల్ని బట్టి మాత్రమే చెడ్డవాళ్లుగా ప్రవర్తిస్తారు. ఆవిడేదో కోపంతో నా విషయంలో అలా మాట్లాడారు. దానికి నేనెందుకు కోపం పెంచుకుంటాను? ఆవిడలా మారిపోయినందుకు మీకే కాదు, నాకు కూడా సంతోషంగానే ఉంది. థ్యాంక్స్ రాధా. అందరూ కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటావు. నీ కోరిక ఈరోజు నెరవేరింది. అక్కని మార్చలేమేమో అని నిన్ను తీసుకుని సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అక్కలో కూడా ఈ మార్పు వచ్చినందుకు రియల్గా నాకెంతో హ్యాపీగా ఉంది. సత్య, నువ్వేమంటావు? అవును మావయ్య, అదంతా నిజమైనందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది. నువ్వు వెళ్ళు మావయ్య, రాధని నేను చూసుకుంటాను. ఓకే, నాకు రైస్ మిల్లో పనుంది, చూసుకుని వస్తాను. అలాగే. ఏంటి రాధా, మా అమ్మ నువ్వు కూడా నమ్మేస్తున్నావా? అదేంటి, ఆవిడ మాట్లాడింది నువ్వు విన్నావు కదా, అక్కడ నువ్వు మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అందరూ నమ్మినప్పుడు నేనొక్కదాన్నే నమ్మలేదంటే అందరికీ బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను అలా మాట్లాడాను. మా అమ్మలో వచ్చిన మార్పు నిజమే అయితే అందరికన్నా ఎక్కువ ఆనందించేదాన్ని నేనే అవుతాను. కానీ అది నటనేమో అని ఈ క్షణానికి నాకు అనిపిస్తోంది. తప్పు సత్య, నీ తల్లి గురించి నువ్వే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాధా, చూసావా, నా తల్లి గురించి నేను అలా మాట్లాడాను అని నీకు బాధ అనిపించింది. కానీ నీ విషయంలో నా తల్లి చేసింది తలుచుకుంటే నాకెంత బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను మళ్ళీ గౌరవంగా తలెత్తుకునున్నానంటే దానికి కారణం నువ్వే. అప్పల్ నాయుడనే ఒక దుర్మార్గుణ్ణి మా అమ్మ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ వెధవ తినేంటి వాస లెక్క పెట్టినట్టు నాతోనే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడు. తెలియని తనమేమో అని తిట్టాను, కానీ చివరి రోజు వాడు చేసింది తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. అలాంటి వాళ్ళు మా ఇంట్లోకి రావడానికి కారకులెవరు? మా అమ్మే కదా, నీ మీద కోపమే కదా. అందుకే మా అమ్మ మీద నాకు ద్వేషం వచ్చింది. మా అమ్మ మారింది అన్న నమ్మకం నాకు మాత్రం లేదు. కానీ ఒకటి రాధా, తను మారాలని కోరుకుంటున్నాను. మారితే సంతోషిస్తాను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను తొందరగా వెళ్ళాలి. రాధకి జ్యూస్ తీసివ్వాలి. నువ్వెందుకు? మీ ఇంట్లో జ్యోతి ఉంది కదా,
తను చూసుకుంటుంది కదా. జ్యోతి చూసుకుంటుంది కానీ నేను చూసుకుంటే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను కదా, అందుకే నేను ఇస్తాను అంటున్నాను. అవును సత్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇది వరకు రాదంటే నీకు పడేది కాదు కదా, మరిప్పుడేంటి రాధ మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? నువ్వు చెప్పింది నిజమేనే. రాధ మా ఇంటికి వచ్చినప్పుడు నేను శత్రువులాగే చూశాను. నేను జీవితం అనుకున్న మావయ్య జీవితంలోకి తను వస్తుందని పగని పెంచుకున్నాను. తను ఏం మాట్లాడినా తప్పనే అనుకునేదాన్ని. రాధ మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను. అవన్నీ మాకు తెలుసు. అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావో తెలియడం లేదు. అది చెప్పు ఫస్ట్. ఏ ఆడపిల్లకైనా తన ప్రాణం కన్నా తనని తాను కాపాడుకోవడమే ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటిది మా ఇంట్లోనే ఒక దరిద్రుడు నా మీద కన్ను వేశాడు. వాడి బుద్ధిని రాధే కనిపెట్టింది. నా పరువు పోకుండా తనే కాపాడింది. అప్పుడు అర్థమైంది రాధ మనసేంటో, రాధ గొప్పతనమేంటో. అయితే నువ్వు మీ మామయ్యని మర్చిపోయావా? నీ ప్రాణమైన మావయ్యని దూరం చేసుకుంటున్నావా? నేను మావయ్యని ఇష్టపడ్డాను కానీ ఏ రోజు మావయ్య నన్ను ఆ దృష్టితో చూడలేదు. మేనకోడలిగానే చూశాడు. కానీ నేను మాత్రం మావయ్యని నా భర్తగానే ఊహించుకున్నాను. మా మావయ్య ప్రేమించింది రాధని, రాధ ప్రేమించింది కూడా మావయ్యని. ఇద్దరు ప్రేమించుకుంటే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ ఫలిస్తుంది. అదే పెళ్లికి కూడా దారితీస్తుంది. ఒక్కరే ప్రేమిస్తే అది ఆరాధన అవుతుంది. నేను మా మావయ్యను ఆరాధిస్తున్నాను. ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను. సరే, ఇంక నేను బయలుదేరతాను. అలాగే. ఇదేంటి, ఈ ఊళ్ళో ఈ రూట్లో ఎప్పుడూ కార్లు రావు కదా. ఇవి మన ఊరి కారుల్లో లేవే. పక్క ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో. పక్క ఊరు నుంచి వచ్చినా ఇటువైపు అన్ని కొండలే ఉన్నాయి కదా, మరి ఇటెక్కడికి వెళ్తున్నారు? బాబాయ్. ఏంటమ్మా? బాబాయ్, ఆ కార్లు ఎక్కడికి వెళ్తున్నాయి? అదే సత్తమ్మా, ఆ రుద్రప్ప భార్య వాళ్ళ 10 ఎకరాల పొలం అటుపక్కే ఉంది కదా, అది అమ్మకానికి పెట్టిందంట. కొనడానికి రామవరం నుంచి ఎవరో వచ్చినట్టున్నారు. రుద్రప్ప భార్య పొలాన్ని అమ్మకానికి పెట్టిందా? ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? అది వాళ్ళ పొలమే కదా, వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళ పొలం వాళ్ళు అమ్ముకుంటున్నది నిజమే, కానీ ఇప్పుడు ఇలా అమ్మడమే కొంచెం అనుమానించేలా ఉంది. సరే, మీరు వెళ్ళండి.